హాయ్ గాయ్స్, నమస్తే. నేను మీ ఆదిత్య. ఆఫ్టర్ 3 months గాయ్స్ వీడియో అయితే పెడుతున్నా. మీ అందరికీ హృదయపూర్వకంగా వినాయక చవితి శుభాకాంక్షలు గాయ్స్. నేనైతే మన ఇంట్లో అయితే ఉన్నాను గాయ్స్. ఇప్పుడైతే నేను ఇక్కడి నుంచి తిరుపతిలో ఎన్ని గణేశాస్ ఉన్నాయో చూడడానికి అయితే వెళ్తున్నా. ఓకేనా, మీ అందరికీ చూపిస్తా. అండ్ గాయ్స్, ఇంకా తొందరలోనే ఇంకొక మంచి వీడియో అయితే రాబోతుంది. ఓకేనా, తిరుపతిలోనే అతిపెద్ద గణేశాన్ని అయితే చూపిపోతున్నా మీ అందరికీ. అది రేపు ఎల్లుండి అయితే పోస్ట్ చేస్తా. ఇప్పుడైతే చూసేద్దాం వెళ్ళి. ఓకే గాయ్స్, మన ఇంటి దగ్గర ఉన్న మోర్ దగ్గర ఉన్న గణేష. గాయ్స్, మన పసుపర్తి దగ్గర వినాయకుడు చూడండి ఎంత చక్కగా ఉన్నారు అసలు. తిరుపతి ఎంఆర్పల్లి సర్కిల్ వినాయకుడు చూపిస్తారండి. లోపలికి అయితే వెళ్దాం. గాయ్స్, మనం తిరుపతిలో ఉన్న బిగ్ బజార్కి అయితే వచ్చాం. ఇక్కడైతే కవర్ చేద్దాం, లోపల ఎలా ఉందో చూద్దాం రండి. వావ్ వావ్, బ్యూటిఫుల్ గాయ్స్. గాయ్స్, మన బ్లిస్ దగ్గర అయితే పెట్టారు ఇది. గాయ్స్, మన కపిల్ తీర్థం దగ్గర అయితే చూడండి. గాయ్స్, మన ఇస్కాన్ గ్రౌండ్ లో చూడండి ఎంత చక్కగా పెట్టారో. గాయ్స్, మన శివశక్తి కళ్యాణ మండపం దగ్గర శ్రీనివాస్ నగర్ చాలా అద్భుతంగా పెట్టారు మట్టి వినాయకుడు చూడండి. గాయ్స్, రైల్వే కాలనీకి వచ్చాము. ఎవ్రీ ఇయర్ ఇక్కడ చాలా ఫన్ గా ఉంటుంది. లోపలికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ చాలా వినాయకులు పెడతారు. ఎంత ఫన్ ఉంటుందంటే అంత ఫన్ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఎవ్రీ ఇయర్. ఇక్కడ ఈ కాలనీలో దాదాపుగా 10 to 7 వినాయకులు ఉంటారు. గైస్, ఇదంతా కంప్లీట్లీ రైల్వే కాలనీ. రైల్వే కాలనీలో జరిగే సందడులు ఎక్కడ జరగదు, అంత దారుణంగా జరుగుతాయి. పక్క చూస్తే ప్రతి వీధికి కాంపిటీషన్స్ తో పెడతారు. ఇక్కడ అంత అద్భుతంగా ఉంటాయి. లోపలికి వెళ్ళి ప్రతి ఒక్కటి చూద్దాం. మనం ఇప్పుడు రైల్వే కాలనీలో 2nd street లో అయితే ఉన్నాం. జిగేల్మంటుంది. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉన్నారు మన బప్ప అయితే. గాయ్స్, ఈ 3rd street కి అయితే వచ్చాం మనం. రైల్వే కాలనీలో చూడండి గాయ్స్ ఎంత అద్భుతంగా ఉందో వినాయకుడు, ఎంత ముచ్చటగా ఉన్నారో. బాల వినాయకుడు మెయిన్ రోడ్ లో అయితే పెట్టారు. తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. రైల్వే కాలనీలోనే 4th కాలనీకి అయితే వచ్చాము. లోపలికి రండి, చూపిస్తా. గాయ్స్, మన రైల్వే కాలనీలోనే 4th కాలనీలో అదొకటి, ఇదొకటి అండ్ 3rd one ఇది. ఒకే కాలనీలో 3 విగ్రహాలు. బాగు కదా. మనం ఇక్కడ వెళ్ళి చూద్దాం. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను.
గైస్ నాకు చాలా అదృష్టం గైస్, వినాయకుడి దర్శనం అన్ని అయిపోయింది. నేను మా ఇంటికి మోర్ దగ్గర అన్నవరం సర్కిల్ దగ్గర అయితే వెళ్తున్నా. వెళ్ళేటప్పుడు కపిల్ తీర్థం నుంచి గణేశుడు అయితే ఊరేగింపుతో అయితే వచ్చాడు గైస్. ఎంత బ్లెస్డ్ తెలుసా, అన్ని వినాయకులు చూసిన తర్వాత కపిల్ తీర్థం వినాయకుడు అయితే రోడ్డు పైన ఊరేగింపు అయితే జరుగుతుంది. చూపిస్తా చూడండి.